మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాత్మా గాంధీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 14 మాసాలు అవుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అమలు కాకపోవడం వల్ల ఇలా మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఆయన చేతిలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మహాత్మా గాంధీ గారికి విజ్ఞప్తి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడానికి మేము ప్రజలలో ఉండి పోరాటం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 410 రైతు ఆత్మహత్యలు, 55 మంది విద్యార్థులు ఆత్మహత్యలు, 40 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. మరి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు. డిసెంబర్ 9 అని చెప్పినటువంటి రుణమాఫీ 30% మాత్రమే అయింది. రుణమాఫీ కూడా ఎక్కడ దాకా రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అదే కాకుండా ఇచ్చిన హామీలు మహిళా శక్తికి 2500 అన్నారు, 4000 పెన్షన్లు అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇట్లా 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మొన్ననే జనవరి సంక్రాంతి పండుగకి రైతు భరోసా వేస్తారని చెప్పారు, జనవరి 26 అని చెప్పిండ్రు, ఇప్పుడు మార్చి 31 అంటున్నారు. అంటే వాళ్ళు నోరా మోరా నాలుకనా తాటిమట్టనా? అసలు రోజుకొక వాయిదా పెట్టుకుంటా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గ్రామాలలో తెలియని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పెన్షన్ల పేరు మీద అప్లికేషన్లు, రేషన్ కార్డుల పేరు మీద అప్లికేషన్లు, రైతు బంధు పేరు మీద అప్లికేషన్లు, రకరకాల అప్లికేషన్లు తీసుకొని అప్లికేషన్ల పరంపర కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ఇవాళ మీడియాను అడ్డం పెట్టుకొని మీడియా ముందు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి, మోసపు సమాచారం ఇచ్చి, అబద్ధాలు చెప్పి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీకు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, జిల్లా పరిషత్ ఉంది, ఇట్లనే కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో చేద్దామని గ్రామ సభలు పెట్టుకున్నారు. గ్రామ సభలలో కూడా గ్రామాలలో 1000 మంది వచ్చి మరి ఆ గ్రామ సభలలో అధికారులను నిలదీస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పారిపోతున్నారు, దెంకపోతున్నారు. మరి ప్రజల తాకిడి తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ ప్రజలకి వెళ్ళే ముఖం పెట్టుకోలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చింది. మరి భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎవరు బాగుండే, ఎవరు బాగా చేసిండ్రు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఇది కూడా ఆలోచించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా మనమందరం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆయన మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి గొప్ప నేత కేసీఆర్ గారి సారథ్యంలో మొదటి ముఖ్యమంత్రిగా 2 సార్లు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక జనరంజకమైనటువంటి పాలన కొనసాగించి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి గొప్ప నేత. అలాగే ఆ మహాత్ముని యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి నేత మన కేసీఆర్ గారు. వారు ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు కూడా సంతోషంగా వారి జీవితాలను వెలుగుచ్చినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పడి కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఈరోజు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రోజొకటి పబ్బం గడుపుకుంటూ ఈరోజు కాగితాలకే పరిమితమై ప్రజా సంక్షేమం మర్చిపోయి గ్యారంటీలు 6 గ్యారంటీలని చెప్పి 420 అంశాలను
ముందుకు తీసుకొచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నటువంటి తరుణంలో గాంధీ గారికి కనువిప్పి ప్రభుత్వానికి కనువిప్పి కలిగే విధంగా మేము వినతి పత్రం ద్వారా గాంధీ మహాత్మునికి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో కనీసం రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను 420 అంశాలను తప్పకుండా తూచా తప్పకుండా ప్రజలకు అందించాలని, ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను ఏదైతే ఓట్లప్పుడు హామీలు ఇచ్చి గెలిచారో ఇప్పుడు 1 సంవత్సరం పూర్తయిన సందర్భం కూడా ఇటు రైతు బందే కానీ రైతు రుణమాఫీ కానీ అలాగే వివిధ సంక్షేమ పథకాలు కానీ అన్ని కూడా కుంటుపడ్డాయి. దయచేసి ఇప్పటికైనా ప్రజల బాగోగులు చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బాపూజీ. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ గారి పేరు చెప్పుకొని ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలు 420 రోజులు గడిచినా కూడా అమలు చేయలేక ప్రజల్ని మోసగించినందుకు నిరసనగా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతటా గాంధీ గారికి 420 హామీలు ఇచ్చినటువంటి ఆ హామీలను గాంధీ గారికి ఇచ్చి ఈ ప్రభుత్వానికి గుర్తు చేసేటువంటి విధంగా ఒక జ్ఞానం కలగాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఎన్నికల సందర్భంలో ఇవాళ ప్రజలు ఏది అడిగితే అది ఎక్కడ అనేక ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టి ఇవాళ అనేక సందర్భాల్లో అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ అనేక 420 హామీలని దాదాపు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇవాళ అమలు చేయకుండా కేవలం కాలయాపన పేరుతోటి ఇవాళ ప్రజల్ని మోసగించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నైజాన్ని ఇవాళ ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇవాళ 6 గ్యారంటీల పేరుతోటి అటు మహిళలకు 2500 ఇస్తామని మహాలక్ష్మి పేరుతోటి, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని, రైతులకు ఇవాళ ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక హామీల్ని ఇచ్చి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం గ్యారంటీని మాత్రమే కేవలం ఒక బస్సు మాత్రమే ఏర్పాటు చేసి మిగిలిన అన్ని గ్యారంటీలను కూడా ఎగ్గొట్టే విధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. కాబట్టి దీనికి నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రాష్ట్రం అంతటా గాంధీజీ గారి విగ్రహం ద్వారా దగ్గర సత్యాగ్రహంతో వాళ్ళ నిరసన తెలుపుతా ఉన్నాం. తప్పకుండా ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ 14 నెలల కాలంలోనే ఇవాళ వాళ్ళ జ్ఞానోదయం కలిగి ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీదరించుకునేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రజల్ని ఇంకా మేము మమేకం చేసి వాళ్ళ తరఫున తప్పకుండా ఈ 6 గ్యారంటీలు అమలయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వెంబడి ఇవాళ పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా గాంధీజీ గారి పేరు చెప్పుకునేటువంటి ఈ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి వెంటనే 6 గ్యారంటీల్ని అమలు చేయాలి. ఎలాంటి షరతులు లేకుండా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలని ప్రజలకు అందించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరం